అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూలై మాసము 18వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము నిజమైన ఒప్పుకోలు. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనమందు, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. లోతులోనికి వెళ్ళి ప్రభు యొక్క అద్భుతములను ఆశ్చర్య కార్యములను చూడవలన మొట్టమొదటిగా ప్రభు వద్ద మీ యొక్క నిజమైన స్థితిని ఒప్పుకొనుచు మిమ్ములను సమర్పించుకోండి. ఎల్లప్పుడూ ప్రభు వద్ద మీ యొక్క చేతకానితనమును ఒప్పుకొనుచున్నారా? అప్పుడే ప్రభు యొక్క హస్తము మీ యొక్క జీవితం నందు తారసపడుటను ప్రారంభించును. పేతురు తన యొక్క సొంత ప్రయత్నం నందు ఓటమి పొందుటను మనసారా ప్రభు వద్ద తెలియజేయుటను తలంచి చూడుడి. పేతురు చేపలు పట్టుటను తన యొక్క పారంపర్య వృత్తిగా కలిగి ఉండేను. ఆయనే తన యొక్క చేతకానితనమును, శూన్యతను, ఓటమిని మనసారా ప్రభు వద్ద ఒప్పుకొంటను చూడుడి. రాత్రంతి ప్రయాసపడితిని అని చెప్పుచున్నాడు. రాత్రి సమయంనే చేపలు పట్టుటకు తగిన సమయం. ఆ దినముల యందు చేపలు పట్టువారు రాత్రి సమయంనే ఆ పనికై ఎంచుకొనిరి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. పేతురు మనసారా తన యొక్క ఓటమిని క్రీస్తు వద్ద ఒప్పుకొనుచున్నప్పుడు ప్రేమతో ఏలినవాడా అని పిలుచుచున్నాడు. ఒక యజమాని వద్ద దాసుడు మాట్లాడుచున్నట్టు తను తాను తగ్గించుకుని మాట్లాడమును గమనించుడి. ఆంగ్ల భాష బైబిల్ గ్రంథమునందు ఏలినవాడా అను పదమునకు యజమాండా అని భాషాంతరము చేయబడి ఉన్నది. అవును, క్రీస్తే మనకు బోధకుడుగాను యజమానుగాను ఉన్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీకు బోధకుడు, మీరందరూ సహోదరులు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8వ వచనం. లోతైన క్రైస్తవ జీవితము అనుట క్రీస్తునే సమస్తమునకు మార్గదర్శిగా ముందు పెట్టుకుంటే ఉన్నది. మనము పరిపూర్ణముగా నమ్మి వెంబడింపవలసిన అద్భుతమైన ఒకే మాదిరి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఏలినవాడా అని పిలుచుటయందు గల వాస్తవమైన అర్థము, నీవు ఉన్నతుడువు, మహోన్నతుడువు, నాకు మార్గము చూపించగలవాడు, నేను నీ వలన సృష్టింపబడిన వాడు, నీవే నన్ను సృష్టించిన వాడువు అనుటే ఉన్నది. పేతురుతో మాట్లాడుచున్నవాడు ఆ సమాజమునే సృష్టించినవాడు. చేపలు లేని స్థలముల యందు నూతనముగా చేపలను సృష్టించుటకు శక్తి గలవాడు. చేప నోటిలో నుండి షెకేలును తీసి అద్భుతము చేయదగినవాడు. పేతురు యొక్క ఒప్పుకొలు యందు అతని యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి చూచుడితో పాటు క్రీస్తునకు ఎంతటి గొప్ప ఔన్నత్యమైన స్థితిని తన యొక్క అంతరంగమునందు కలిగి ఉండెను అను సంగతిని మనము ఎరుగుచున్నాము. దేవుని బిడ్డలారా, అలాగనే మీరును మీ యొక్క సమస్త అంశముల యందును ప్రభునందు మనసు తరిసి చెప్పుదురుగాక. ఆయన మీరు నడవలసిన మార్గం మీకు బోధించి నడిపించును. అవును, ఆయన గొప్పవాడు, శక్తి గలవాడు. నేటి ధ్యానమునకై ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయుచున్నారే, వారు యెహోవా కార్యములు సముద్రంలో ఆయన చెయ్యు అద్భుతం చూచిరి. 107వ కీర్తన 23 మరియు 24 వచనములు. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 20, 21 మరియు 22 అధ్యాయములు. సాయంత్రము అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 1 మొదలుకొని 17 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.